ఇంట్లో పూజ అయిన తర్వాత ఇక్కడ నీటిలో దీపాలు ఒత్తులది వెలిగించాలి కదా, దానికి ఆల్రెడీ ముందు రోజే 365 ఒత్తులు అన్నీ కూడా రెడీ చేసి ఉంచుకున్నాను. ఇక్కడ ఫ్లోర్ క్లీన్ చేసి పసుపు అది రాసి ముగ్గు పెట్టుకుని వరిపిండితో ఆల్రెడీ లాస్ట్ టైం చూపించాను. మన దగ్గర నది వాటర్ ఉంటే కనుక ఆ వాటర్ మిక్స్ చేసుకోవచ్చని ఇక్కడ నేను ఒక క్లీన్ ప్లేట్లో ఒక పళ్ళెంలో అవన్నీ వేసి కూడా రెడీ చేసి పెట్టుకున్న అరటి డొప్పలు ఉంటాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ పెట్టుకుని ఇక్కడ నేను ఒత్తులు అయితే అరేంజ్ చేసుకున్నాను. తర్వాత రావి ఆకు పైన కూడా దీపాలు అనేది వదులుతారు. ఇక్కడ నేను అరటి డొప్పల పైన రావి ఆకుల పైన కూడా దీపాలని వాటర్లో వదిలాను. ఈరోజు చాలా స్పెషల్ కదా, అందుకోసం అని చెప్పి లక్ష్మీదేవికి ఉసిరికాయ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ఉసిరి దీపాలు కూడా దేవుడు ముందు వెలిగించడం కోసం అని చెప్పి అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్లో దీపాలు వెలిగిన తర్వాత మరి ఆ దీపానికి కూడా నైవేద్యం సమర్పించాలి కదా, ఇక్కడ ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా పెట్టేశాను. ఇదేంటంటే లాస్ట్ టైంది నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. అప్పుడు పౌర్ణమి అప్పుడు నేను ఎలా చేసుకున్నాను అనేది. అప్పుడు ఉసిరి దీపాలు అంటే అమ్మవారికి ఇష్టం అని చెప్పాను కదా లక్ష్మీదేవికి. ఆ వెన్నెలలో ఆ దీపాలని వెలిగించి మనం చేసిన ప్రసాదాన్ని చూపించి తర్వాత మనం ఆ దీపాన్ని ఉసిరి దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి చాలా ఇష్టం అంట. సో అందుకని ఆ ఉసిరి దీపాన్ని కూడా వెలిగించాను. ఇలా అయితే మార్నింగ్ పూజ అనేది కంప్లీట్ అయ్యింది. తర్వాత ఇక్కడ టెంపుల్కి వెళ్దామని చెక్ చేసుకుంటే ఇక్కడ నాకు పారిజాతం పూలు కనిపించినాయి. ఇక్కడ నాకు కావాల్సిన పూలు ఎన్ని అయితే సరిపోతాయో అన్నీ తీసుకొని ఇంకా నేను టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం చాలా లేట్ అయిపోతుంది అనుకున్నాను, ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను టెంపుల్కి అనేది రావాలి. సో అందుకనే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ టెంపుల్కి అయితే వచ్చి మిల్క్ అయితే తెచ్చుకున్నాను, ఆవు పాలు. ఇక్కడ శివునికి అభిషేకం చేసుకుందామని చెప్పి హార్ట్ఫుల్గా శివునికి అభిషేకం అయితే చేసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను తెచ్చుకున్న ఐటమ్స్ అన్నిటిని కూడా అరేంజ్ చేసుకుని దీపాలు అయితే వెలిగించుకున్నాను అన్ని దేవుళ్ళ దగ్గర కూడా. ఇలా అయితే అందరి దగ్గర కూడా దీపాలు వెలిగించేసుకున్నాను. తర్వాత ఇక్కడ తులసి కోట ఉంటే అక్కడ కూడా దీపాలు వెలిగించుకొని ఇంకా పూజ అనేది కంప్లీట్ చేసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోయాను. ఇది నా కార్తీక పౌర్ణమి పూజా విధానం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.